ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా. డాక్టర్ గారు ఏమన్నారు బావా? అర్చనకి పిల్లాడికి మందులు ఇచ్చారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఓం బంగారం, మనం బయలుదేరదాం అర్చన. కాల్ టాక్సీని రమ్మని చెప్పాను, ఒక్క నిమిషం ఆగండి. అన్నయ్య కాల్ టాక్సీ ఎందుకు? శివ అన్నయ్యని పిలిస్తే మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా. మనం ఇంతమంది మీ ఆటోలో ఎలా సరిపోతామమ్మా, అందుకే కాల్ టాక్సీని పిలిచాను. అన్నయ్య వద్దన్నయ్య, మీరు కావాలంటే కాల్ టాక్సీలో వెళ్ళండి, మన ముగ్గురం ఆటోలో వెళ్ళిపోదాం. అలా అంటావేంటమ్మా, అందరం కలిసి మన ఇంటికి వెళ్దాం. మనింటికా? అదేంటమ్మా మనింటికా అని అలా అనేశావు? బాలింత పుట్టిన బిడ్డతో సహా పుట్టింటికి వెళ్ళడం పద్ధతమ్మా. లేదమ్మా, పద్ధతి ఏదైనా కావచ్చు, మనం మాత్రం ముందు మా ఇంటికి వెళ్దాం. అత్తయ్య గారు, ఏంటండి ఇది? ఈ మాత్రం దానికి మీరు కన్నీళ్లు పెట్టుకోవాలా? మరేం చేయనండి, ఇంకా మీ ఇద్దరి మనసులో మా మీద కోపం పోలేదు, మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించలేదు. ఏదో పై పైకి మాత్రం అలా మాట్లాడుతున్నారు. మాతో సంబంధం ఉండకూడదనే కదా అలా అన్నది. అయ్యో, అలా అనకండి అత్తయ్య గారు. మరి ఇంకెలా అనమంటారు?
మీ ఇద్దరు బాబుని తీసుకుని మా ఇంటికి రావడమే కదా సాంప్రదాయం. అర్చన మీరు కలిసి మా ఇంటికి వచ్చి ఎన్ని నెలలైంది? అసలైతే అర్చనకి శ్రీమంతం చేసి పుట్టింటికి తీసుకెళ్లి పురుడు పోసి పిల్లవాడితో అప్పుడు మీ ఇంటికి పంపించాలి. కానీ మాకు అదృష్టం లేకుండా పోయింది. మేమేం పాపం చేసుకున్నామో మాకు అర్థం కావడం లేదు. వరలక్ష్మి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వదిలేయ్. అది ఇంకా మనల్ని క్షమించలేదని అర్థమైపోతుంది కదా. చూడొచ్చనా, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యమ్మా. కన్న తల్లిగా దాని ఆరాటం దాంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఎందుకు మావయ్య గారు అలా కఠినంగా మాట్లాడతారు? అంతకన్నా ఏం చేయగలం అల్లుడు గారు? అచ్చనే ఇలా బాధ పెట్టే కన్నా అసలు క్షమించకుండా ఉంటేనే బాగుండేది. ఎరా, ఎందుకురా ఇంకా ఇక్కడ నిలబడ్డాం? పదండి వెళదాం. ఆగండి మావయ్య గారు, మీరు వెళ్ళొద్దు. మిమ్మల్ని ఇద్దరిని బాధ పెట్టి నేను బాధపడ్డా నాకు ఇష్టం లేదు. అర్చన, మావయ్య గారు చెప్పేదే కరెక్ట్. నువ్వు వాళ్ళింటికే వెళ్ళాలి. పద, బయలుదేరదాం. అది కదండి, నేను అర్చన ప్లీజ్ నా మాట విను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పటిదాకా వాళ్ళు బాధపడింది చాలు. మనం వాళ్ళని బాధ పెట్టింది చాలు. ఏ రోజైతే హాస్పిటల్లో నువ్వు అత్తయ్య గారు కలిసిపోయారో మన రెండు కుటుంబాల మధ్య ఆ రోజే గొడవలన్నీ అయిపోయాయి. ప్లీజ్ మనం వాళ్ళింటికి వెళదాం. నా మాట విను. సరే అమ్మా, పద, మన ఇంటికి వెళ్దాం. పదండి తల్లి, వెళ్దాం. జాగ్రత్త. జాగ్రత్త. జయంతి, త్వరగా రా, త్వరగా రా. హాయ్ బాబు. అత్తయ్య, నేను ఇక్కడ నుంచి రోజు బాబుతోటే ఆడుకుంటాను, సరేనా? అర్చన, పదండమ్మా లోపలికి. రండి. కూర్చో అర్చన. కూర్చోమ్మా. జాగ్రత్త. అర్చన, కావ్య పెళ్లికి కూడా ఏదో రావాలన్నట్టుగా వచ్చినట్టొచ్చి కనీసం భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయావు. మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వు మీ ఆయన కలిసి ఇంటికొచ్చారు. చాలా సంతోషంగా ఉంది అర్చన. అమ్మా అర్చన, దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకురామ్మా. ప్రియ ఎక్కడమ్మా? ఆ గదిలోనే ఉంటుందమ్మా, వెళ్ళు. జయంతి, అత్తయ్య, ఆ వంటింట్లో పనులేమిటో చూడమ్మా. సరే అత్తయ్య. బావగారు, కూర్చోండి, కూర్చోండి. రాక్క. కూర్చోక్క. ఏంటి ప్రియా, నేను బిడ్డను తీసుకొని మొట్టమొదటిసారి మన ఇంటికొచ్చాను. నేనొస్తున్నానని తెలిసి కూడా బయటికి రాకుండా లోపలే కూర్చున్నావేంటి? నా మీదేమన్నా కోపం వచ్చిందా? చచ్చా, నీ మీద నాకేం కోపం అక్క. నువ్వు మొట్టమొదటిసారి బాబుని తీసుకుని పుట్టింటికొచ్చా. కానీ నేను బిడ్డను పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని. నీకెదురుగా రావటం ఎందుకని రాలేదక్క, అంతే. చా ప్రియా, ఏంటిది?
చదువుకున్న వాళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి? చూడు ప్రియా, జరిగిందేదో జరిగిపోయింది. నా బిడ్డ నీ బిడ్డ లాంటివాడే అని హాస్పిటల్లోనే నీతో చెప్పాను కదా. పద, బాబుని చూద్దు గాని. పద. అత్తయ్య, మీరు కూడా కూర్చుని భోంచేయొచ్చు కదా. కావాలంటే నువ్వు కూర్చో. అసలు నేనే వండి వడ్డిద్దాము అనుకున్నాను, కానీ మేము వచ్చే లోపల నువ్వే వండేశావు. కూర్చో, వడ్డిస్తాను. పర్లేదు అత్తయ్య, పొయ్యి మీద రాసం ఉంది, తీసుకొస్తాను. మొదలెట్టండి అల్లుడు గారు. అమ్మా, అల్లుడు గారిని పట్టించుకోవటం ధర్మం, ఎవరూ కాదనరు. కానీ ఇక్కడ మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కాస్త పట్టించుకో. ఒరేయ్, నువ్వు తిండిపోతురా, వాడికి ఇవ్వండి, వడ్డించుకుంటాడు. అటు పిల్లలకు కూడా ఇవ్వండి. ఇస్తున్నా ఇస్తున్నా. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇదే స్థలంలో మిమ్మల్ని భోజనానికి కూర్చోపెట్టి నేను అవమానించిన సంగతి గుర్తొచ్చింది కదూ మీకు? అబ్బే, అదేం లేదు అత్తయ్య గారు. వస్తాయండి, ఎందుకు గుర్తుకురావు? నేనేమైనా మిమ్మల్ని మామూలుగా అవమానించానా? రాక్షసిలా ప్రవర్తించాను. అవన్నీ ఎవరైనా తేలిక ఎలా మర్చిపోగలరు? ఇక జీవితంలో ఎప్పుడు మిమ్మల్ని అవమానించను. అల్లుడికి ఎంత మర్యాద ఇవ్వాలో అంత మర్యాద ఇస్తాను. భోంచేయండి. ఏమిటి జీవితం, నిండు కాలమంత శోకము. ఏమిటి జీవితం, చేదు బాధలున్న జీవనం. ఏమిటి జీవితం, మూగబోయి గుండె విలపించులే. చేయి జారి పాశం కుమిలేనులే. కన్నీరే ఎదతోడై సాగేనులే ప్రయాణం. ఏమిటి జీవితం, నిండు కాలమంత శోకము. ఏమిటి జీవితం, విధి పరిహాసం చెలరేగే శోకం. జరిగిన ఘోరం రగిలేను బంధం. ఒక నరకం మనసుల్ని కాటు వేసేలే. ఒక హృదయం తన బాధను దాయలేదులే. మౌన వేదనంత గుండె నిండెలే. రేగిన ఈ సెగలు కంటిధారలై వేధించే ఈ గాయం. చెదిరెను స్వప్నం తన సర్వం కూలే. కరిగెను కాలం ఒక పాశం రాలే. తెలియదు
ఒక నిజం చాటు వేదన కలతపడే ఒక గుండె వగచే శోధన ఎందుకింత కోపం దైవానికి ఎందుకింత శోకం అర్చన, ఏంటమ్మా? అమ్మా, ఆరాటం పోరాటం ఇంతే కదా. ముళ్ళుకు చిక్కుకుంది, తీస్తాను. ఏమిటి జీవితం? పదమ్మా. అమ్మా, ఏంటమ్మా పెరట్లో ఇక్కడ అరటి చెట్టు పెట్టారేంటి? అది ప్రియ బిడ్డని ఇక్కడే. నాకెందుకో అలా చూసేసరికి పసిపిల్లడు నా చీర కొంగు పట్టుకుని లాగినట్టు అనిపించింది. అలాంటిదేం లేదులేమ్మా. ముందు నువ్వు లోపలికి రా. లేదు నాన్న, నాకు ఈ స్థలాన్ని వదిలిపెట్టి రావాలనిపించట్లేదు. ఎందుకో నా మనసిటే లాగుతుంది. ఏంటి అర్చన, ఈ విషయం ప్రియ మర్చిపోయి మనసు దిటవు చేసుకుంది. నువ్వు మరీ ఇంత ఫీల్ అయిపోతున్నావేంటి? నీ కొడుకు బాగానే ఉన్నాడు కదా? జయంతి, ఏంటా మాటలు? ఏం లేదత్తయ్య, ఆ రోజు బిడ్డను పూడ్చిపెట్టగానే గోపి బోరుని ఏడ్చాడు. ఇప్పుడేమో అర్చన విపరీతంగా బాధపడుతోంది. అదేదో వాళ్ళ బిడ్డ పోయినంతగా బాధపడుతున్నారేంటి? ఎందుకు ఇంతగా ఫీల్ అవుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. పైగా ఆశ్చర్యంగా ఉంది. అర్థం లేకుండా మాట్లాడుకో జయంతి. వాళ్ళది సున్నితమైన మనసు. ప్రియని కన్నబిడ్డలాగా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని చూసుకున్నారు. డాక్టర్ గారు ప్రియ కడుపులో బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేదని చెప్పినప్పటి నుంచి అల్లుడు గారు అర్చన మీద కన్నా ప్రియ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపించారు. ఆ విషయం తెలుసా నీకు? అంత ప్రేమగా చూసుకున్నా చివరికి ఇలా జరిగింది అన్న బాధ వాళ్ళకుండదా? సరే సరే, ముందు పదండి. రామ్మా అర్చన, రా తల్లి, లోపలికి వెళ్దాం రా. విధి పరిహాసం చెలరేగే శోకం జరిగిన ఘోరం రగిలేను బంధం ఒక నరకం మనసుల్ని కాటు వేసేలే ఒక హృదయం తన బాధను దాయలేదులే మౌన వేదనంత గుండె నిండెలే రేగిన ఈ సెగలు కంటిదా. ఒరే వినోద్, ఏంటమ్మా? నువ్వు వెంటనే వెళ్ళి బాబుగాడికి ఓ ఉయ్యాల కొనుక్కురారా. అలాగే అమ్మా. అన్నయ్య ఆగు. అమ్మా, ఇప్పుడు అలాంటివేం వద్దమ్మా. మేం మా ఇంటికి బయలుదేరుతాం. ఏంటి, మీ ఇంటికి బయలుదేరతారా? అవునమ్మా, ఏదో సంప్రదాయం అన్నావు, వచ్చాం. దండం పెట్టాలన్నావు, పెట్టాను. భోజనం చెయ్యాలన్నావు, చేశాం. ఇక బయలుదేరుతామమ్మా. ఏంటమ్మా అలా అంటావు? పురుడు పోసుకుని పుట్టింటికొచ్చావు, కనీసం 3 నెలలైనా ఉండవా? మాకంటూ అచ్చటా ముచ్చట ఉంటాయి కదా. అవునమ్మా, అమ్మ చెప్పినట్టు విను. ఏంటన్నయ్యా, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. రమ్య పుట్టినప్పుడు నువ్వు వదిన్ని పుట్టింటికి పంపించావా? ఇక్కడే ఉంచావు కదా. అప్పుడంటే మనకి వాళ్ళకేమో మనస్పర్ధలున్నాయి, అందుకే అయినా వాళ్ళకంటే మనమే రమ్యని బాగా చూసుకున్నాం కదా.
నిన్ను నీ బిడ్డను చూసుకోవడానికి ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారమ్మా? చూడండి, నేను ఇలా అంటున్నానే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఈ బిడ్డని కన్నది ఎవరో సాయం చేస్తారనో పెంచాలనో కాదు. నా బిడ్డని నేనే చూసుకోగలను. నాకు తోడుగా ఆయనున్నారు, చాలు. ఏ నేను మాత్రం నీ బిడ్డకు తోడుగా ఉండనా? ప్రియా, ఏంటి ప్రియా నువ్వనేది? అవునమ్మా, ఇంతకు ముందు చెప్పినట్టు నేను వీడికి తల్లిగా తోడుంటాను. అక్కతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా.